సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించు అన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. సహోదరులకు ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 25వ సంవత్సరంలో ఒక నెలంతా మీరు కాపాడి 2వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి దినమున ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను తయారు యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చారు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని మహాకనికరం బట్టి ఒక నెలంతయు దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే గత నెలలో ప్రపంచ చరిత్ర తిరగవేస్తే అనేకులు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఎన్నికలేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చిన ప్రభును మనమెంతగానో స్తుతించాలి. ప్రార్థనను గురించి యోహాను భక్తుడు ఒక ధైర్యం ఇస్తూ ఉన్నాడు, ఒక భరోసా కూడా ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి. ఎందుకంటే పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనుషులకు లేదు. యాజకుడు ఒక్కసారే సంవత్సరానికి 3 సార్లు ప్రవేశించాలి. కానీ ఎబ్రీ పత్రికలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగమయ్యి దేవునితో సమాధానపరిచి కృపాసనము యొద్ద చేరుటకు దేవుడు మనకు ధైర్యమును ఇచ్చాడు. అందును బట్టి మనమెంతగానో ప్రభును స్తుతించాలి, ఘనపరచాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. ప్రార్థనలో ఏవేవో చేస్తూ ఉంటారు, వాటికి ఫలితాలు రావు. నీ ప్రార్థన
దేవుని చిత్తమై ఉండాలి. నీ ప్రార్థన దేవునికి అనుకూలమునై ఉండాలి. మనకు అనుకూలంగా చేసుకోవడం కాదు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనములో సొలొమోను గురించి ఒక మాట మనకు దొరుకుతుంది. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. అంత శ్రేష్టమైన మాట అంటే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, మనకు అనుకూలంగా అడగడం కాదు. చాలామంది వారికి అనుగుణంగా అడుగుతూ ఉన్నారు, అందుకని వారు ఏమీ సాధించలేకపోతూ ఉన్నారు. ఏమడిగాడు సొలొమోను? నేను బాలుడను, నీ ప్రజలు తెలివివంతులు, నేను వయసులో తక్కువ వాడను, వీరిని పాలించుటకు బుద్ధి జ్ఞానములు నాకు దయచేయి. నువ్వు జ్ఞానాన్ని అడిగావు సొలొమోనా? నా మనసులో దేవుని మనసు అక్కడ బయటపడతావు. ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. మన ప్రార్థన ప్రభునకు అనుకూలమునై ఉండాలి. 91వ కీర్తన 15వ వచనములో అదే కదా, అతడు నాకు మొరపెట్టగా. 91వ కీర్తన 15వ వచనం 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపించేదను, అతని గొప్ప చేసేదను. కారణం ఏమంటే అతడు నా నామమును ఎరిగినవాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేయుదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించు. అతడు నాకు మొరపెట్టుండొచ్చు. కనుక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుని అడగాలి. దేవా, నా కుటుంబంలోని ప్రతి పరిస్థితులలో అద్భుతమైన సహాయం చేయించు. చాలామంది ప్రభుని అడగకుండా గుట్టుగా ఉండడానికి ఇష్టపడతారు. ఈలోపు వాళ్ళ గుట్టంతా బయటపడుతుంది. ప్రభుని అడగాలి. నువ్వు ప్రభుని అడిగితే అద్భుతంగా సహాయం చేస్తాడు. 65 యెషయా గ్రంథం 24వ వచనములో వారు మొరపెట్టగా నేనున్నాను అనే మాట. నువ్వు మొరపెడితే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. జవాబిచ్చే దేవుడు, సమస్యలను పరిష్కరించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటాడు నేనున్నాను అంటాడు. 65వ అధ్యాయము 24వ వచనంలో వారికిలాగు జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయించు ఉండగా నేను ఆలకించెదను. వారు మనవి చేయించు ఉండగానే
గొప్ప దేవుడు మన దేవుడు. మన ప్రార్థన ఒకటి ఆయన చిత్తానుసారముగా ఉంది. రెండవది, మన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ఏమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేసి, ఎవరెవరికో కాదు, మన పిల్లలకు కూడా అడుగుతానే ఇవ్వడం మానేసి, నేను ప్రార్థన చేయి, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు అని మన పిల్లలకు నేర్పించాలి. వారు ప్రార్థించడం నేర్పించాలి, వారు బైబిల్ చదవటం నేర్పించాలి, వారు దేవుని సంఘానికి వచ్చటం నేర్పించాలి, దేవుని సమాజానికి నడిపించుకోవాలి. దైవిక వాతావరణంలో ఉన్న ప్రతి వాణిని ఆయన హెచ్చిస్తాడు. సంఘానికి దూరంగా ఉండే ప్రతి వాడు కుటుంబానికి, జీవితానికి నష్టము కలగజేసుకుంటాడు. ఇది వాస్తవం. చాలామంది గుర్తించడం లేదు. వారితో మనం మాట్లాడడం లేదు, వారిని హెచ్చరించడం లేదు. కాదురా, ఏం అడుగుతున్నా నీకు ఇస్తున్నా కదా, ఏమమ్మా ఏం కోరుకుంటున్నా, మందిరంలో కూర్చోండి అని కోరుకుంటున్నా కదా, దేవుడు సంఘంలో కూర్చొని చెప్తున్నా కదా. ఈ చిన్నదానికే మీరు విధేయత చూడకపోతే భవిష్యత్తులో ఎలాగ బతుకుతారో. మా తల్లిదండ్రులు మా ఎదుగుదల కోసం రే వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా అనేవారు. ఇప్పుడు ఆ సంభాషణలే లేవు, మాటలే లేవు. చెప్తే విసుగుపడుతున్నారు పిల్లలు. అలాగైతే బహు బాధలకు గురైపోతారు ఆ పిల్లలు. సహజంగా ఎవరిని యొక్క మనసులో మూఢత్వం సహజంగా ఉంటుంది. అది బెత్తము ఉపయోగించటం వలన అది తొలగిపోతుంది. ఏలీతో దేవుడు ఎన్నో మార్లు చెప్పాడు, నాకంటే నువ్వు నీ పిల్లలను అధికముగా ప్రేమించుచున్నావు. ప్రజల మధ్య వారి చెడు కార్యాలు కనపడుతూ ఉన్నాయి. దేవుని విషయంలో చేస్తే చాలా నష్టపోతాము అంటే చెవిటి వారైనట్టుగా ఉండాలంట. ఒక్క దినమే కుటుంబం యావత్తు దేవుని తీర్పునకు గురైపోయింది. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. అయినా మీరు బైబిల్ చదువుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు దేవునికి లోబడండి. ఉదయాన్నే ఒక 5 నిమిషాలన్న మోకాళ్ళుని ప్రభుని అడగడం నేర్చుకో. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మీ విషయములో దేవుని చిత్తం. అందుకే భక్తుడు అంటున్నాడు 68వ కీర్తన 19వ వచనములో, ప్రభు
స్తుతి నందునుగాక. ఆయన అనుదినము మా భారమును భరించుచున్నాడు. కుటుంబములో చాలని జీతములో నా పిల్లలను చాలని సంపాదనలో నా పిల్లలను ఈరోజు వృద్ధిలోకి తీసుకొని వచ్చారంటే మా గొప్పతనం కాదు, దేవుని కృపే. దేవుని సహాయం. ప్రభు స్తుతి నందునుగాక. ఆయన అనుదినము మా భారమును భరించుచున్నాడు. ప్రార్థనలో కృతజ్ఞత. దేవ, నా ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిచ్చావు. నేను అడిగిన ప్రతి దానికి నువ్వు అద్భుతమైన సహాయం చేసావు, ఆదుకున్నావు. నీకు వందనాలు స్వామి. దానియేలు జీవితంలో అదే కదా. రాజుగారు కలగన్నారు, కళ మర్చిపోయాడు. కళ భావం చెప్పకపోతే మీ తలలు మీ మెడల మీద ఉండవు అని రాజుగారు శాసనం పుట్టించారు. ఇంత త్వరగా రావడమేమి, మాకు కొంత సమయం ఇమ్ము అని దానియేలు అడిగాడు. దానియేలు స్నేహితులు ఎగతాళి చేసేవారు కాదు. దానియేలు స్నేహితులు తప్పించుకునేవారు కాదు. దానియేలు స్నేహితులు గొప్ప ప్రార్థనా పరులు. తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన వారిని పిలిపించి ఈ కళ విషయంలో దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా పరలోకమందున్న తండ్రిని వేడుకొనుడని వారిని హెచ్చరించి వారు ప్రార్థించారు. వారు ప్రార్థనలో పోరాడారు. ఏమని రాయబడిందంటే ఆ రాత్రే ఆ కళ భావము దానియేలుకు బయలుపరచబడింది. వెంటనే దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. జవాబు పొందిన ప్రతి ప్రార్థనకు కృతజ్ఞత. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. రెండు 32. వచ్చి లేదా ఈ 19 వచ్చి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ కళ యొక్క భావము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఉందా? దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞత స్తుతులు. చాలామంది కృతజ్ఞత లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఎన్ని మేలులు చేసినా కూడా, ఎన్ని విధాలుగా ఆదుకున్నా కూడా ఇంకా దేవుని మీదనే సనిగేవారుగా ఉన్నారు ఇశ్రాయేలులు. అలాగే వారికి ఎన్ని విధాలుగా సదుపాయాలు కల్పించినా వారు సనగడము తప్ప వారు తల వంచి దేవుని స్తుతించలేకపోయారు. 10 మంది కుష్ఠరోగులు, 10 మంది దారిలోనే బాగైనప్పుడు వారు దేవాలయంకు వెళ్ళారు. 9 మంది. వారిలో ఒకరికి స్వస్థత కలుగుట చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయన కృతజ్ఞతాస్థుతిలో చెల్లించెను. వాడు సమరయుడు.
ప్రతి విషయంలో కృతజ్ఞత. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కానీ రక్షకుని ప్రశ్న చూడండి. రక్షకుడు ఏమని ప్రశ్నిస్తున్నాడు? 10 మంది సిద్ధులైరా కారా? ఆ 9 ఎక్కడ? ఈ 10 మందిలో ఒకని వలె నువ్వు ఉన్నావా? ఈ 10 మందిలో 9 మంది వలె నువ్వు ఉన్నావా? ఆ 9 ఎక్కడ? వారిక కుటుంబాలతో బంధువులతో ఆరోగ్యం కలిగాల కల్లే ఇంకా దేవుని మర్చిపోయారు. కానీ వీడొచ్చాడు. వాడు అన్యుడు, వాడు సమరయుడు. వానికుంది కృతజ్ఞతా బుద్ధి. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎన్ని విధాలుగా ఆదుకున్నాడు. ఒక్కసారన్నా నీ కుటుంబంలో కృతజ్ఞత కూడిక అనేది జరిగిందా? తప్పైన తండ్రి, తప్పైన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఈ నా సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. ఎందుకంటే ప్రేమ చల్లారిపోతారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సనిగిలిపోతున్న ఈ దినాలలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చెల్లించుటలో ఎదగాలి నువ్వు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. 2 దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి దేశమునే స్వస్థపరుస్తాను. తగ్గింపు విశ్వాస జీవితములో. బాప్తీసమిచ్చి యోహాను అన్నాడు, నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. బాప్తీసమిచ్చి యోహాను అన్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుట కూడా నీవుడను కాదు. నా వెనక వచ్చు. విశ్వాస జీవితంలో ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి, ప్రభును ప్రశంసించాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను ఘనపరచుట మానకూడదు. తగ్గింపు కలిగి ప్రార్థించటం వలన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
మిమ్మల్ని మీరు ఆయన దృష్టికి తగ్గించుకొనుడి అంటుంది బైబిల్. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రార్థనలో కన్నీరు ఉండాలి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలలో మగసిరి గలవాడై యాకోబు దేవుని మడిమెన పట్టు, అతడు కన్నీరు కార్చుచు, అతడు బతిమాలుచు, అతడు ప్రభుని అడిగాడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. మగసిరి గలవాడ యాకోబు దేవునితో పోరాడాడు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే అసూయపడితే ఏమి రావు. అసూయ ఎముకలకు కుళ్ళు అంటుంది బైబిల్. ఎదుటివారు అభివృద్ధి తెంచితే ఓడ్చుకునే సహనం నీకు లేదు. అలాగైతే నష్టపోతుంది. దేవుని కృపను దయచి నన్ను ఆశీర్వదించి నా కుటుంబాన్ని దీవించి నా పిల్లల యొక్క జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా, సహాయం దయచేయి. ప్రార్థనలో కన్నీరు, నా బిడ్డలలో మార్పు కలుగునట్లుగా నీ కృపను అనుగ్రహించు. ఆచారబద్ధంగా అనుకూలంగా అయిపోయింది ప్రార్థన అన్నట్టుగా చేయకూడదు. ఆ ప్రార్థనకు జవాబు పొందేంత వరకు అడుగుతూనే ఉండాలి. మాటి మాటికి అడగాలి, సిగ్గుమాలి అడగాలి, విసుకక అడగాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది ప్రార్థన చేయంటే చేయరు. మాకేం కొదవా, మాకేం తక్కువ, అదేదో నీ అవసరం, అదేదో నీ కోసం, మేమైతే క్షేమంగా ఉంటాం. అలాంటి వారికి 4 దెబ్బలు తగిలితే గంగ ప్రార్థన చేయరండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు మామూలుగా చేయంటే ఎవరు చేయరు. ప్రార్థనలో ఉందాంరా, ప్రార్థనలో కనిపెట్టుకుందాంరా, ప్రభుని అడుగుదాంరా అంటే అవేవో నీ అవసరాలు బట్టి ఏర్పాటు చేసినట్లు ఉండవు కదా అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు విశ్వాసులు? నీ అవసరాలను బట్టి. కానీ ఆది సంఘం అలాగ లేదు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి. ఇది కావాలి సంఘ వృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘము యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కొరకు. ప్రార్థించాలి సంఘము కొరకు. దేవా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు నూతనముగా వచ్చేవారిని ఆశీర్వదించు. మా సంతానము, మా పిల్లలు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి
ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించు. తిమోతి ఇంటిలో లక్షల కోట్లు లేవు, కానీ విశ్వాసం అనేది 3 తరాలుగా ఉందంట. మొదట అమ్మమ్మ రక్షించబడి, తర్వాత అమ్మ రక్షించబడి, తర్వాత అమ్మ గర్భంలో నుండి వచ్చిన తిమోతి కూడా రక్షించబడ్డాడు. రే, నువ్వు దైవజనుతే సేవకెళ్ళు కదా, వెళ్ళినాయి దేవుని సేవలో ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడెక్కడో సమయం పోగొట్టుకుంటేవాడు వెళ్ళు దైవజనులతో. పిక్నిక్లకు షికార్లకు పంపినంత ఆసక్తి దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, సమాజ కూడికల కొరకు మనం రాలేకపోతున్నాం. కారణం ఏమంటే మనలో ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము 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 కుషించిపోతున్నాడు. మీటింగులకు ముందు అబ్బా మేము కూడా వస్తామండి, ఈసారికి రావాలండి, తప్పకుండా అండి, లేదండి మా ఇంట్లో వాళ్ళని కూడా సిద్ధం చేశారండి, ఏమవుతే నేను ఎప్పుడే కానీ నా పాడుకాలు రాలేదు, ఈ సంవత్సరంలో ఎలాగైనా వస్తానండి. ఏది ఒక 6 నెలల ముందు ఉన్నప్పుడు దగ్గరికి వచ్చారు కల్లే పనులండి, ఏమోనండి, ఆగస్టు కిందండి పెట్టారండి. పరిశుద్ధులు ఒకసారి సమావేశమై వారు దేవుని వాక్యములు ఆనందించే వాక్యము పోగొట్టుకుంటుంది. ఒక 3 రోజులు ఉండలేమంట. ఆడు వసతులు ఉన్నాయో లేవో అనుకోకుండా మీ అత్తగారు పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళది చిన్న కొట్టమని పోతావా, జమీందారు బిల్డింగ్ అని పోతావా, వసతులు ఎట్లున్నా కూడా కదా ఆడ ఉండి వస్తాం బంధువుల దగ్గరికి. సరే, ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితం? ఇటుపోతున్నాం మనం. ఆ మిరపకాయల పంట ఎప్పుడు జనవరి మార్చి అవన్నీ ఉండవు. తిని మీటింగ్ ముందర ఎన్నికటికి రమ్మన్నాడు కదా, కానీ మంచోళ్ళు వాళ్ళ కుమారుడిని పంపారు. మా బదులు మా కుమారుడు వస్తాడు. ఆ మనసంగా ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితం? ఇటుపోతున్నాం మనము. బైబిల్లో అందరూ ఒక ఏకత్వం కలిగి ఉన్నారు. మోషే కాలం మొదలుకొని సంఘము వరకు ఒక ప్రకటన చెబుతానే వాళ్ళు ముందు ఉంటారు. అంతే, ఏవేవో చూసుకోరు. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే అమూల్యమైన భావము పోయింది మనసులో నుండి. దేవుని సన్నిధికి రావాలి. ఆఖరి మాట ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 4-5. చెరపట్టబడిన వారి అపరాధములను చూసి ఇశ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటున్నాను. సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగానే నేను లేచి నా వస్త్రము పై దుప్పటి చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి
నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమందు ఎత్తుగా పెరిగింది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యుల దేశ వశమున, రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దూపునకును నేటి దినం ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిక్కిలి సిగ్గు నొందిన వారమై ఒప్పుకుంటున్నాడండి. దేవా, మా ఎడల దయ చూపై ఈ సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహా కనికరము పొందును. ప్రార్థన చేసుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థన చేయుటకు సంసిద్ధముగా ఉన్నది. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు, సంఘానికి పురుషుల బాత్రూమ్ విషయంలోనూ ప్రభు చిత్తమైతే పైన కూడా రేకుల షెడ్డు వేయుటకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వచ్చేది ఎండాకాలము. మరి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఒకరి మీద మనం ఆధారపడకుండా ఉంటుంది కనుక నాకు హిందూపురంలో మరి ఆవుకులో 8, 9 వచ్చే శనివారం, ఆదివారం కూడికలు. మరి శనివారం రాగలిగిన వారు రావచ్చు, సొంత ఛార్జీని పెట్టుకొని. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఉంటే తెలియజేయండి. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగళ్ళు భిన్న రీతిగా ప్రయాసపడుతూ దీవించండి. ఈ సంవత్సరంలో ఒక నెలంతా మీరు కాపాడు. ఈ నూతన మాసాన్ని బహుమానంగా ఇచ్చారు. మరి ఆవుకులో 8, 9 జరగబోయే వాక్య ధ్యాన కూడికలను దీవించండి. అనేకులు మేలు పొందినట్లుగా మీకు కొనసాగించారు. చిన్న ప్రభాకర్ గారు, అలాగే చిన్న అబ్బాయి గారు నిశ్చితమైతే ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చుటకు కూడా మీ కృపను దయచేయమని అడుగుతాం. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. నైనా మరి పెద్ద వదిన కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది. మీ కృపను దయచేయండి. ఏమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును పెడతాయి. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు కూడా సహాయమును పెడుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతనంగా ప్లాట్ తీసుకున్నారు, కారు తీసుకున్నారు. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
ఈ రుణములు వాడు తీర్చడం కూడా సహాయం దయచేయండి. జగదీశ్ జీవితంలో మరి ఉద్యోగ వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు సోదరిమణులు వారి భర్తలు వారి సంతానం దీవించండి. బాబు జీవితంలో కూడా మరి ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో కూడా మీ కృపను దయచేయండి. తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు తల్లిదండ్రులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. వరక ఓబ్లేస్ ఆయన భార్య పిల్లలు, ఓభయ్య ఆయన భార్య పిల్లలు, బత్తల దేవదానం ఆయన భార్య, అలాగే వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. మునిస్వామి ఆయన భార్య కుమారులను దీవించండి. నైనా భార్య భర్తను దీవించండి. కారు విషయంలో కూడా మీ కృపను దయచేయమని కూడా అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సహాయమును మీరు దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాను. నేను వంశీ ఆయన తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రములు, కుటుంబ సభ్యులు దీవించండి. ఎన్ని విధాలుగా హెచ్చరించినను మందిర దరిదాపుల్లోకి రాలేకపోతున్నాడు. మీరే కార్యం జరిగించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా ఆయన జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత ఇసాకులను దీవించండి. వారి వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. అలాగే ఇన్నయ్యను మీరు దీవించండి. అలాగే వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. రంగన్న, అబ్రాము, రాజేషు, మరి నైనా తక్కల దావీదు గారు, అలాగే మరి నైనా వారి కుటుంబ సభ్యులు దీవించండి. ఆనందం కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందనుడు. ఒక అమ్మాయిని కూడా మరి దీవించండి. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి కృపమ్మను బట్టి ముగిస్తోంది. మరి కుమారుడు CA పరీక్షలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అవటకు కూడా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిరప పంట ఇదిగో తీస్తూ ఉన్న పనివారిని దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తలు కష్టించి పని చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నారు. కృపమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. రైస్వామికు తోబుట్టువులు నైనా ఓత్రమాల్దినను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సహోదరి కుమారి కొన్ని దినాల నుండి బలహీనతలతో ఉండి మీరు ముట్టి స్వస్థపరచండి. డేవిడ్ ఆయన భార్య మరి కుమార్తెను దీవించండి. అలాగే సుందరి జీవితంలో కూడా వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయము మరి దయచేయండి. మీ చిత్తానుసారమైన వారిని నడిపించండి. వివాహము చేసేంత డబ్బు మా ఇద్దరు లేదు. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే ఆశ్చర్యకరుడు కనుక ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా రాబర్ట్ ఆయన భార్య పిల్లలు దీవించండి. యేసయ్య అయిన భార్య పిల్లలు తల్లిని దీవించండి. గుండాల యేసయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించండి. ధార రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. మరి ఇద్దరు కుమార్తెలు MBA పరీక్షలు రాశారు. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను వారి ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో కూడా మీరు కార్యం జరిగించండి. అలాగే కిషోర్ కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. జూటూరు ఏలియా తల్లిని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. ఇస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించండి. నరసింహ ఆయన భార్య పిల్లలను దీవించండి. తల్లిని దీవించండి. అన్న కుటుంబాన్ని, సోదరిమణులు వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ నరసింహకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అందుపాడు ఆలిసమ్మ మరి బలహీనతలతో ఉంది. మీరు ముట్టి స్వస్థపరచండి.
పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. నైనా దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గంధం జైపాల్ ఆయన భార్య డాక్టర్ నైనా వారి కుటుంబ సభ్యులను దీవించండి. జీవన్ ఆయన భార్య, పిల్లలు పవన్ ఆయన భార్య, వారి యొక్క సంతానాన్ని, భార్య గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. కడవకల్ ఏసన్న గారు ఆయన భార్య, డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, రెండవ అనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. కేఆర్ ఆసుపత్రిని, రాజుగారిని, శ్రావణి గారిని, అలాగే సిబ్బందిని, పనివారిని, హాస్పిటల్ను మీరు దీవించండి. నైనా అన్ని విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. అక్కడికి వస్తున్న ప్రతి పేషెంటు బాగుపడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపను దయచేయండి. పోలీసు విజయుడు ఆయన భార్య, వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క పిల్లలను, అలాగే పెద్ద అక్కను కూడా దీవించండి. రామగల్ల తిమోతి, మనోహర్, సువార్తమ్మ, అలాగే కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యం మీరు దయచేయండి. చిన్న యేసు, కరణమ్మ, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. యేసు ప్రభువా షారోను డాక్టర్గా కుప్పములో సిద్ధపడతా ఉంది, దీవించండి. పాలు పట్ల కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. రాముగల్ల రత్నకుమార్, కళ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. కళ అన్న మీ పిలుపు తీసుకుని ఆయన భార్య, పిల్లలకు, తల్లికి, మరో సోదరుని కుటుంబాన్ని కూడా దీవించండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నారు. మేడం చక్కగా సండే స్కూల్ నడిపిస్తూ ఉంది. పిల్లలు సండే స్కూల్ పిల్లలను మీరు దీవించండి. పిల్లల యొక్క తల్లిదండ్రులను దీవించండి. బాల్యము నుండే సమయలు వలె ఎదుగునట్లుగా మీ కృపను అనుగ్రహించమన్నాడు. కింద సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే జిడ్డన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఈ రుణములు వాడు తీర్చడానికి మీ కృపను దయచేయండి. మానవ తప్పిదం వలన బిషప్ చాలా నష్టపోయారు. నైనా భార్య అలాగే పిల్లల్ని మీరు దీవించండి. నైనా మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె వివిధ కోచింగ్లు తీసుకుంటూ ఉంది. ఆమెకు ఒక ఉపాధిని అనుగ్రహించమని అడుగుతుంది. శ్వేతమ్మ జీవితములో, సన్నీ జీవితములు, నైనా వారి యొక్క ఉద్యోగాలలో ఉన్నతమైన పదవులు, వివాహ విషయాలలో కూడా మీ కృపను, అలాగే రెండో ఇల్లు శుభ్రం చేసుకొని అందులో ప్రవేశించట కూడా మీ కృపను దయచేయండి. భార్య భర్తను దీవించండి. డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించమని అడుగుతుంది. యోహాను, భారతి పిల్లలను, మరియమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి. పోతురాయి రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రం. పెద్దవాడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉన్నాడు. రెండోవాడు ట్రైనింగ్ వెళ్ళాలి. అయినా ఈ నెలలో దీవించండి. మరి యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. భార్య భర్తను దీవించండి. వారికి కూడా ఎన్నో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చడానికి మీ కృపను దయచేయండి. గంధం జయమ్మ, సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియుడు బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. మరి రెండవ కుమార్తె కొంత బలహీనతలతో ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పెద్ద కుమార్తె కాలేజ్ చదువుతూ ఉంది, దీవించండి. అలాగే విన్సెంట్ను దీవించండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లుటకు మీ కృపను. ఇదిగో మా ప్రియునికి మీరు ఇచ్చిన జాబును బట్టి మీకు స్తోత్రములు. అధికారులు, అనధికారుల మధ్య అనుదిన ప్రయాణంలో ఆయన తరచుగా బలహీనతలకు గురి అవుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన తల్లిని, అన్నకు, తమ్ముని కుటుంబాన్ని, అలాగే సోదరీమణులు, భర్తలు
వారి సంతానం కూడా దీవించండి. శ్యామలమ్మ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె ఏమో భర్త వారి సంతానం, రెండవ కుమార్తె ఏమో భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించమన్నాడు. అలాగే ఇంటి వారసుడు బబ్బులు ఛత్తీస్గఢ్లో డాక్టర్గా పీజీ చేస్తున్నాడు. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అలాగే ఎస్వేడి ప్రసాద్ గారు కృపావతి వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య వారి కుమార్తె, అలాగే అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. ఇరువురు చదువుకున్నారు. ఉద్యోగ విషయాలలో మీ కృపను దాయించండి. బిందమైన భర్త వారి సంతానాన్ని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను మీరు దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని దీవించి మీరు మైపోండి. మా ప్రియులు భాగ్యరాజు సార్ ఆశక్తులు బట్టి మీకు స్తోత్రములు. పిల్లలేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దాయిచ్చేయండి. మా ప్రియులు కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి ఆంటీ ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలు ఆశ్చర్యకరంగా జరిగించారు. మీకు స్తోత్రం. జాన్ నెల్సన్ గారి యొక్క ప్రయాణాన్ని దీవించారు. పాల్ గారి యొక్క ప్రయాణాన్ని దీవించారు. వారి భార్యలో సంతానం దీవించారు. సోదరులు వారి భార్యల వారి సంతానం, సోదరిమణులు వారి భర్తల వారి సంతానం కూడా దీవించండి. గుంటూరు, కర్నూలు, యాడికి, నంద్యాల, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను మీరు బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి నైనా. ప్రభు బలకు దూరమైన సహోదరులు సమాధానపడి ప్రభు బలలో కొనసాగుటకు కూడా మీ కృపను దాయించండి. రాత్రి మహిమ పొందండి. మా యాడికి మండలాన్ని, మా తాడపత్రి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచ దేశాల నాయకులు, అధికారులను దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మాకు సహాయపడుతూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఈ నూతన మాసములో మీ నామం ఎరగని ప్రజల మధ్య, నమ్మిన ప్రజల మధ్య, అనేక స్థలాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు దయచి ఈ రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.